హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, 2025 టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్ అయితే అప్డేటెడ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అనేది వచ్చింది. సో ఆటో ఎక్స్పోలో కూడా ఇదే కార్ చాలా అట్రాక్షన్ అనేది చేసింది అక్కడ. కానీ కొత్త అప్డేట్ వర్షన్లో మనకి ఎలాంటి మెకానికల్ చేంజెస్ లేవు, కేవలం న్యూ ఫీచర్స్ని యాడ్ చేశారు. ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్లో స్లైట్లీ రేంజ్ అనేది ఇంప్రూవ్ అయిందంటారు. దాని గురించి కూడా మాట్లాడతాము. అండ్ ఆల్సో కొత్త టియాగో ఇవి పర్చేస్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే టాటా వాళ్ళ 2 lakhs ఎలక్ట్రిక్ వెహికల్స్ మైల్ స్టోన్ రీచ్ అయ్యారు కాబట్టి అది వీడియో ఎండింగ్లో చెప్తాను ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది. ఇంకా కొత్త టియాగో ఇవి యొక్క ప్రైస్, వేరియంట్స్, కలర్స్ గురించి మాట్లాడితేను టోటల్ మనకు 4 ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉంటాయి. ఒకటి షార్ట్ రేంజ్, అంటే మనకు రేంజ్ తక్కువగా ఉంటుంది, దాంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. XE వేరియంట్ అనేది 7,99,000 ఎక్స్ట్రా ఉంది. XTM అనేది మనకు 8,99,000 ఉంది. ఇంకా లాంగ్ రేంజ్ అంటే రేంజ్ ఎక్కువగా ఉండేది 2 వేరియంట్స్ ఉన్నాయి. XT అనేది 10,14,000 ఉంది. XZ ప్లస్ టెక్ LUX అనేది మనకు లాంగ్ రేంజ్లో 11,14,000 మీరు ఇప్పుడు చూస్తున్న టాప్ మోడల్. సో కలర్స్లో మనకు టోటల్ మనకు 4 కలర్లు ఉన్నాయి. న్యూ చిల్ లైమ్ కలర్ చాలా అట్రాక్టివ్గా ఉంది రోడ్ పైన, అండ్ వైట్, గ్రే, బ్లూ, దీంతోపాటు కాపర్ కలర్ కూడా అవైలబిలిటీగా ఉంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డే బై డే మన ఛానల్లో ఒక అప్డేట్స్ ఎలా తీసుకొస్తున్నాను అనేది. నిన్న హ్యారియర్ స్లెత్ ఎడిషన్ రివ్యూ తీసుకొచ్చిన ఫస్ట్ వాకర్, ఈరోజు టియాగో ఈవీ ఫేస్ లిఫ్ట్ అప్డేటెడ్ వచ్చిన ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చాను. ఇంకా చాలా టాటా కార్స్ అప్డేటెడ్ కార్ రివ్యూస్ రెడీగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకొని కంటిన్యూ అయితే చూడండి. ముందుగా కీస్ నుంచి చూస్తే, సో లాక్, అన్లాక్ ఉన్నాయి ఫ్రంట్ సైడ్, ఫాలో మేము హెడ్లం, బూట్ ఓపెనింగ్ బటన్ ఉన్నాయి. కీస్ ఓల్డర్ డిజైనే, కాకపోతే ఇప్పుడు టియాగో పైన కూడా తీసుకొచ్చారు కీస్ అనేది, విచ్ ఇస్ రియల్లీ ప్రీమియంగా అనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి చూస్తే మనకు టాటా లోగో సేమ్ పొజిషనింగ్గా వైట్ ఫినిష్లో ఉంది. ఇంకా బ్లూ కలర్ ఎలిమెంట్స్ అంతా కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు సిల్వర్ గ్రే ఫినిష్ తీసుకున్నారు, గ్రిల్ కింద చూడొచ్చు. అండ్ గ్లాసీ బ్లాక్ ప్యానల్ అలాగే ఉంది. హెడ్ లైట్స్ అనేవి ఇంతకుముందు హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ ఉంటున్నాయి, అంటే ఎల్లో కలర్వి. ఇప్పుడు వైట్ కలర్ LED హెడ్ లైట్స్ వచ్చాయి, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది నైట్ టైం విజిబిలిటీ పెంచుతుంది. పైలట్ ల్యాంప్, ఇంకా టర్న్ ఇండికేటర్, ఇంకా బల్బ్లోనే ఉండడం అనేది రియల్లీ డిసప్పాయింట్ చేస్తుంది. DRL అనేది కూడా సేమ్ పొజిషనింగ్ సేమ్ ఉంది. ఫాగ్ ల్యాంప్ అనేది మిస్ అవుతుంది ఇప్పటికి కూడాను. టూయింగ్ హుక్ బాడీ కలర్లోనే ఉంది. ఇంకొక మేజర్ అప్డేట్ డిజైన్లో ఏంటంటే, ఈ ర్యామ్ ఎయిర్ అనేది ఏదైతే బ్యాటరీ మోటార్కి వెళ్తుందో ఈ డిజైన్ చేంజ్ చేశారు. ఫేస్ లిఫ్టెడ్ లాగా లైట్గా డిజైన్ చేంజ్ అయింది. బోనెట్ గిన్నెట్ అంతా సేమ్ డిజైన్ ఉంది. మనకు వైపర్లు వచ్చే వరకు నార్మల్ క్వాలిటీ వైపర్లే, కానీ ఆటో వైపర్లు వాన పడంగానే ఆటోమేటిక్గా రెయిన్ సెన్సింగ్ అనేది ఓపెన్ అవుతాయి. హెడ్లైట్స్ కూడా ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ అనేవి కొత్త అప్డేటెడ్ వర్షన్ టియాగో ఈవీ పైన తీసుకొచ్చారు. డైమెన్షన్స్ కూడా 3.76 మీటర్ లెంత్ అంతే ఉంది, 1.53 మీటర్ హైట్ అంతే ఉంది, 1.67 మీటర్ బ్రెత్ అంతే ఉంది, 2.4 మీటర్ వీల్ టు వీల్ బేస్ అంటాము, అది కూడా అంతే ఉంది. 165 గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అంతే ఉంది. డైమెన్షన్స్లో ఎలాంటి చేంజ్లు లేవు. సైడ్ నుంచి ఒకటి హైపర్ స్టైల్ వీల్ కవర్స్ డిజైన్ మారింది. 175, 65, 14 ఇంచెస్ సేమ్ సెక్షన్ టైర్ అపోలో ఇస్తున్నారు. సిఎట్ కంటే బెటరే. ఫ్రంట్లో డిస్క్ వస్తుంది, వెనకాల డ్రమ్ వస్తుంది. ఫ్రంట్ మ్యాక్ పర్సన్ స్టంట్ సస్పెన్షన్ అంటాము. మనకు హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్తో పాటు కాయిల్ స్ప్రింగ్, సేమ్ సస్పెన్షన్, ఏం మార్పులు లేవు. ఈవీ బ్రాండింగ్ డోర్కి వచ్చింది, ఫెండర్కి ఉండే డోర్కి మార్చారు. సైడ్ నుంచి అంతే మార్పులు. డ్యూయల్ టోన్ రూఫ్ చూడొచ్చు, బ్లాక్ అండ్ బాడీ కలర్ కాంట్రాస్టింగ్గా చాలా బాగుంది. అండ్ బ్లాక్ ORVM గ్లాసీ బ్లాక్లో ఇది కూడా కాంట్రాస్టింగ్ బాగుంది. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. LED బ్లింకర్ కూడా ఇస్తున్నారు. విండోస్ అంతా సేమ్ ఉంటాయి. అండ్ డిజైన్ ఏదైతే ఉందో ఇంతకుముందు టియాగో కూడా ఇదే డిజైన్ ఉంది, ఇప్పుడు కూడా అదే. బాడీ కలర్ డోర్ హ్యాండిల్ బ్లాక్ కలర్ స్ట్రైప్ కాంట్రాస్టింగ్గా. ఫ్రంట్లో రిక్వెస్ట్ సెన్సర్ ఉంది డ్రైవర్కి ఒకటే. ఇంకా వెనకాల మనకు డ్రమ్ బ్రేక్ వస్తుంది, చెప్పాను కదా. అలాగే వెనకాల సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్తో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్, కాయిల్ స్ప్రింగ్, అండర్ బాడీ నుంచి చూడొచ్చు మీరు. బ్యాటరీ గిట్టే అంతా క్లియర్గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ వెనకాల నుంచి టియాగో ఆల్మోస్ట్ సేమ్ డిజైన్. స్పాట్స్ నుంచి స్పోర్టీ బ్లాక్ స్పాయిలర్తో ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. షాక్ ఫైన్ యాంటీనా తీసుకుంటే ఇంతమంది స్టేబీ ఉంటుంది, అప్డేట్ అయింది. డిఫాగర్ వస్తుంది, వైపర్ కూడా వచ్చింది టాప్ మోడల్లో, గ్రేట్ బడ్జెట్లో రావడం. కానీ టెయిల్ ల్యాంప్స్ డిజైన్ ఏం మార్చలేరు. ఇంకా బల్బ్స్ అలాగే ఉన్నాయి, అట్లీస్ట్ LEDs ఇచ్చిన కొంచెం బాగుండే డిజైన్స్ ఏమున్నా అన్ని బల్బ్సే ఉన్నాయి. ఇక్కడ డిసప్పాయింట్ చేస్తుంది, బట్ బడ్జెట్లో ఉంది కదా బండి, పర్లేదు. టాటా లోగో సేమ్, టియాగో ఈవీ బ్రాండింగ్ అనేది సెంటర్లో ఉంది. అండ్ రివర్స్ కెమెరా ఇక్కడే ప్లేస్ చేస్తున్నారు కొత్త డిజైన్గా. బూట్ ఓపెనింగ్ బటన్, పార్కింగ్ సెన్సార్లు 2 వస్తున్నాయి. బాడీ కలర్ బంపర్ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. వోకల్ ఫర్ లోకల్ బ్రాండింగ్ ఉంది. సో బూట్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా బటన్ ఇస్తున్న షార్ట్ కట్గా ఇది ప్రెస్ చేసి బూట్ని ఓపెన్ అనేది చేయొచ్చు. దీంతోపాటు కీస్ ద్వారా కూడా మీరు ఓపెన్ అనేది చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ అనేది 240 లీటర్లు, 240 లీటర్స్ బూట్ స్పేస్ ఇంత ముందులానే ఉంది. ఒక సూట్ కేస్ వస్తుంది, ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి. మనకు చిన్న బూట్ అయినప్పటికీ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు అక్కడికి ఇన్సలేషన్ అక్కడ తేడా కొడుతుంది, బట్ 3 kg హుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పార్సల్ ట్రే కూడా వస్తుంది. పార్సల్ ట్రేలో ఈ కర్వ్ డిజైన్ ఇలా ఎందుకు ఉంది అని కంగారు పడకండి. ఇక్కడ వైపర్ మోటార్ ఉంది కదా, దానికోసం అలా డిజైన్ కట్ చేశారు. అండ్ 3.3 kW స్టాండర్డ్ ఛార్జర్ అనేది ఫ్రీగా వస్తుంది బండి కొన్నప్పుడు.
కిలోవాట్స్ 2 కిలోవాట్స్ ఛార్జర్ కూడా కావాలంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది, వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. ఒక లెఫ్ట్ సైడ్ మనకు ఫ్యూయల్ క్యాప్ దగ్గరనే ఛార్జర్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఛార్జింగ్ గురించి మాడితే 3.3 కిలోవాట్స్ స్టాండర్డ్ వస్తుంది, మనకు ఫ్రీగా వస్తుంది బండి కొన్నప్పుడు. అదైతే మనకు ఇంట్లో పెట్టుకుంటే 0 to 100%. లో రేంజ్ అయితే 6.9 అవర్స్ పడుతుంది, హై రేంజ్ అయితే మనకు 8.7 అవర్స్ పడుతుంది. ఇక 7.2 కిలోవాట్స్ ఛార్జర్ తీసుకుంటే మనకు లో రేంజ్ అయితే మనకు 2.6 అవర్స్ పడుతుంది, లాంగ్ రేంజ్ అయితే 3.6 అవర్స్ పడుతుంది. ఇక డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మనకు టాటా షోరూమ్స్ దగ్గర ఉంటాయి కదా, అదైతే మనకు 10 to 80%, లో రేంజ్ 15 minutes, టాప్ రేంజ్ కూడా 15 minutesలో ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే ఒకసారి మనము అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ గురించి ఒకసారి మాట్లాడి లోపలికి వెళ్ళిపోదాం. ఇంటీరియర్కి లైవ్ లొకేషన్ వస్తుంది, రిమోట్ ఇమ్మొబిలైజర్, అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ, స్పీడ్ POI వెహికల్ ఫ్రమ్ యాప్, లైవ్ వెదర్, SOS బటన్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వస్తుంది, ఓవర్ ద స్పీడ్ అలర్ట్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వ్యాలెట్ మోడ్ వస్తుంది. అలాగే దాంతోపాటు రిమోట్ AC ఆన్ అండ్ ఆఫ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, SOS ఎమర్జెన్సీ అసిస్టెంట్ అండ్ జియో ఫెన్సింగ్ లాంటివి వస్తున్నాయి. ఇంటీరియర్ న్యూ టియాగో ఇవి చూడగానే మనకు న్యూ గ్రే అండ్ బ్లాక్ ఇంటీరియర్ చూడొచ్చు. ఇంతకుముందు కొంచెం బీచ్ టైప్ ఉంటుండే, అది మారింది. అండ్ వైట్ సీట్ కవర్స్ కూడా గ్రే అండ్ బ్లాక్ ఇంటీరియర్ మ్యాచ్ అయ్యేటట్టు సీట్ కవర్స్ కూడా మార్చారు. డోర్స్లో కూడా గ్రే అండ్ బ్లాక్ థీమ్ అనేది చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇస్తున్న టాప్ మోడల్లో. ట్విట్టర్లో తీసేశారు, ఇంతకుముందు ట్విట్టర్లో ఉంటుండే, ఇప్పుడు ట్విట్టర్లో లేవు, ఓన్లీ 4 స్పీకర్లు ఉన్నాయి. పవర్ విండో స్విచ్, డీసెంట్ ప్లాస్టిక్స్ అక్కడక్కడ, 4 స్పీకర్లు స్టాండర్డ్ వస్తాయి. బాటిల్ హోల్డర్ మనకు డోర్స్లో ఇస్తున్నారు. ఫ్యాబ్రిక్ అపాలిస్టే, టాప్ మోడల్ అయినా ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, లెదర్ రావు. అండ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది వస్తుంది టాప్ మోడల్ అయినా. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇప్పుడు కూడా రాలేదు, ఓన్లీ ఫ్రంట్ హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేశారు అట్లీస్ట్ ఇప్పుడు. ఇంతకుముందు అది కూడా ఫిక్స్డ్ ఉంటుండే. ఒకసారి మీకు ఫ్రంట్ సీట్ అనే ప్యాసింజర్ చాలా వెనక్కి ఉంది, ఫ్రంట్కి పుష్ చేశాను. ప్రతి వీడియోలో డీసెంట్గా పుష్ చేసి మీకు కంఫర్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక ఎస్టిమేటెడ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు, మినిమం నీ రూమ్ డ్రైవర్ సైడ్ చూడొచ్చు, ఇంత స్పేస్ అయితే ఉంటుంది. రండి లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా అని చూద్దాం. సో అండర్ సపోర్ట్ అయితే పర్లేదు, ఇంకా నీ రూమ్ అంటారా, ఇది మ్యాక్సిమం ఉంది కాబట్టి అలా ఉంది. అండ్ ఇది మినిమం అయితే ఇంత ఉంటుంది, డీసెంట్గా పుష్ చేసుకోవచ్చు మీరు అడ్జస్ట్ చేసుకొని. హెడ్ రూమ్ కూడా నా హెడ్ 5.7కి నాకు ఇక్కడ వరకు వస్తుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఫోల్డబుల్ హోల్డర్లు అనేవి ఉన్నాయి పైన. ఇంకా సెంటర్లో ఒకటి LED రీడింగ్ ల్యాంప్ అనేది ఇస్తున్నారు మనకు. ఇంకా మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ వస్తాయి, సెంటర్ ఆర్మ్ రెస్ట్, సెంటర్ హెడ్ రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము. 3 point సీట్ బెల్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్స్ CLCs మౌంట్స్ ఉన్నాయి పిల్లలకి సీట్స్ అటాచ్ చేయడానికి. వెనకాల AC వెంట్స్ రావు మీకు టియాగోలో. ఒక 12 volt సాకెట్ ఇస్తున్నారు, కప్ హోల్డర్ మేనేజ్ చేశారు. డాష్లో డిజైన్ చేంజ్ అయింది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వల్ల, అది కూడా చెప్తాను మీకు ఫ్రంట్ వెళ్ళి. ఇంకా మనకు ఎలాంటి 6 ఎయిర్ బ్యాగ్స్ ఇప్పటికి కూడా రావట్లేదు. స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అన్ని కంపెనీ వాళ్ళు బేస్ మోడల్ చేస్తున్నప్పటికీ టాటా వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకో వాళ్ళ బిల్డ్ కాల్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూస్తే మనకు AC వెంట్స్ దగ్గర బ్లూ యాక్సెస్ అంతా కూడా తీసేశారు. డాష్లో గ్రే అండ్ వైట్ థీమ్ చూడొచ్చు. గ్లోబాక్స్ చాలా పెద్దది అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా ఇస్తున్నారంటే రియల్లీ గ్రేటే. సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడతాము. సో 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఉన్నాయి. స్టాండర్డ్ ఫీచర్స్ బేస్ మోడల్ నుంచి వచ్చే మనకు ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ పేజింగ్ మోటార్ సిస్టమ్, ఐసోఫిక్ CLCs మౌంట్, ఇవన్నీ స్టాండర్డ్ వస్తాయి మనకు 2 ఎయిర్ బ్యాగ్స్తో పాటు. ఇంకా టాప్ మోడల్లో వచ్చే సేఫ్టీ ఫీచర్లు లైక్ ABS కానీ, EBD కానీ, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, ఇవన్నీ కూడా మనకు టాప్ మోడల్లో అయితే వస్తాయి. సో ఈ టెలిమాటిక్స్ గురించి కూడా మాట్లాడదాము. ఇది టాప్ మోడల్ టెక్ LUX వేరియంట్ కాబట్టి దీంట్లో మనకు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్ లాంటివి చూస్తే మనకు ఫైండ్ నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్ చూపిస్తుంది మొబైల్లోనే. షేర్ మై లొకేషన్ చెప్తుంది మీ ఫ్రెండ్స్కి. రిమోట్ డయాగ్నోస్టిక్స్ ఉంది. చెక్ డిస్టెన్స్ టు ఎంటీ ముందే మనకు రేంజ్ చెప్తుంది. అలర్ట్స్ ఫర్ క్రిటికల్ కార్ పారామీటర్స్ చెప్తుంది. కార్ హెల్త్ డాష్బోర్డ్ చూపిస్తుంది. ఛార్జింగ్ స్టేటస్ చూపిస్తుంది. టైమ్ టు ఫుల్ ఛార్జ్ ముందే అప్డేట్ ఇస్తుంది, ఫుల్ ఛార్జ్ అవ్వకముందే. ఛార్జింగ్ హిస్టరీ చూపిస్తుంది. ఆటో అండ్ మాన్యువల్ DTC చెక్ కూడా ఉంది. మంత్లీ హెల్త్ రిపోర్ట్ కూడా చూపిస్తుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. రిమోట్ లైట్ ఆన్ ఆఫ్ ఇవన్నీ మీరు మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ డ్రైవర్ సైడ్ నుంచి చూస్తే మనకు డోర్స్లో 4 పవర్ విండో స్విచ్లు ఉన్నాయి. ఒకటి ఆటో ఉంది, చైల్డ్ లాక్ ఉంది, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORM కంట్రోల్స్ ఉన్నాయి. కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ అనేది చేసుకోలేము మనము టాప్ మోడల్ అయినా. మాన్యువల్లీ హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు టాప్ వేరియంట్లో, మిగతా అంతా మాన్యువల్ అడ్జస్ట్ సీటే. ఇంక ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది, కాయిన్ హోల్డర్ లాగా. రండి లోపల స్టెప్ ఇన్ అయిపోతాం. ఇంకా మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్లు, కంఫర్ట్ ఫీచర్లు ఎలా ఉన్నాయి చూద్దాం. డాష్బోర్డ్ అయితే చూడండి అప్డేటెడ్ ఇలా ఉంది. పుష్ బటన్ స్టార్ట్ కూడా వస్తుంది టాప్ వేరియంట్లో. ఆన్ చేయగానే మనకు సో ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ క్లస్టర్లో చూడొచ్చు. ఇండికేషన్తో న్యూ క్లస్టర్ అండ్ న్యూ ఇన్ఫోటైన్మెంట్ వచ్చింది. మొత్తానికి 10.25 టచ్ స్క్రీన్ ఏదైతే నెక్సాన్ కర్వ్లో చూసామో అది ఇప్పుడు టియాగో కూడా తీసుకొచ్చేసారు. వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది దీంట్లో. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంది విత్ టెలిమాటిక్స్. 4 స్పీకర్స్ స్టాండర్డ్ వస్తే ట్విట్టర్లో తీసేశారు. సో ఇంటర్ఫేస్ అంతా కూడా సేమ్ మనం చూసింది ఇంతకుముందులానే. క్లైమేట్ కంట్రోల్ కూడా ఇందులో చూపిస్తుంది. న్యూ వేజెస్ యాడ్ చేసుకోవచ్చు. క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది టాప్ మోడల్లో. సో టెంపరేచర్ కానీ ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ నుంచి మీరు టచ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా వేజెస్ చూస్తే మనకు వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే కానివ్వండి, దాంతోపాటు మీడియా సెట్టింగ్స్ కానివ్వండి, క్విక్ సెట్టింగ్స్ కానీ, రేడియో కానీ. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే కూడా మనకు
ఆడియో కనెక్టివిటీ, డివైస్ కనెక్షన్ కానీ, వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్తో పాటు ఫోన్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేస్తే మనకు సింపుల్ ఇంటర్ఫేసే. పైన మనకు షార్ట్ కట్ వేజెస్ అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. కంటిన్యూ మనం క్లస్టర్ గురించి కూడా మాట్లాడితేనో ఈసారి మనకు ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే క్లస్టర్ వస్తుంది ఇంత ముందుతో కంపేర్ చేస్తే. డిజిటల్ క్లస్టర్ ఇది కూడా, కాకపోతే కంప్లీట్ TFT కలర్ డల్ లాంటివి కాదు. ఇన్ఫర్మేషన్ బేసిక్గా చెప్తుంది. న్యూట్రల్ ఇండికేషన్, రేంజ్ చూపిస్తుంది, రియల్ టైమ్, స్పీడో, టాకో, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో కానీ, స్పీడో కానీ, టాకో అలాంటివి చూడొచ్చు. టియాగో EV బ్రాండింగ్ సెంటర్ కన్సోల్, AC వెంట్స్ పైన నుండి ఇప్పుడు కిందికి వచ్చే డిజైన్ మారి, పుష్ బటన్ స్టాప్ అండ్ రీజనరేటివ్ లెవెల్స్ కానీ, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అండ్ అజర్ లైట్ అండ్ ఫ్యూయల్, అదే మన ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేయడము, బూట్ ఓపెన్ చేయడం, బటన్స్ మాన్యువల్గా ఇస్తున్నారు. క్లైమేట్ కంట్రోల్ మాన్యువల్ కూడా మీరు మళ్ళీ టాకిల్ చేసుకోవచ్చు. దీని ద్వారా డిజిటల్గా కూడా వేసుకోవచ్చు, మాన్యువల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కంట్రోల్స్. ఒక 12 వాట్ సాకెట్ ఉంది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇది గేర్ లివర్, డ్రైవ్, రివర్స్ ఇవే మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెనక్కి వెళ్ళడానికి. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది, అన్ని కార్ల లాగానే. కప్ హోల్డర్స్ వస్తున్నాయి. ఇప్పటికి కూడా మనకు ఆర్మ్రెస్ట్ అనేది మిస్ అయింది, అట్లీస్ట్ ఇవ్వాల్సింది అప్డేట్లో. కాకపోతే న్యూ స్టీరింగ్ వీల్ మనకు ఏదైతే పంచ్ ఈవీలో విషయం అలాగే స్టీరింగ్ వీల్ దింపేశాడు, లెదర్ ఫినిష్లో ఉంది. టాటా లోగో ఎలిమినేట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్, క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు. మనము హైట్ అడ్జస్ట్ అనేది మాన్యువల్గా చేసుకోవచ్చు. ఇంకా ప్యాడల్ షిఫ్టర్స్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ లాంటివి లేవు, కానీ ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే అప్డేట్ చేశారు ఫైనల్లీ. ఐడిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్, డాష్లో ఆటో డిమ్మింగ్ IRVM మిస్ అయింది, మాన్యువల్ డిమ్మింగ్ ఉంది. ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్, లైట్స్ ఏం లేవు. మానిటరీ మిర్రర్ ఉంది, టికెట్ హోల్డర్ ఉంది. అట్లీస్ట్ బేసిక్ లైక్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కానివ్వండి, సన్ రూఫ్ కానీ, చిన్న ఇవి అప్డేట్ చేసి ఉంటే, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ ఉన్న అప్డేట్స్ వరకు అయితే ప్రైస్లో, బడ్జెట్లో అయితే పర్లేదు. రండి బయటికి వెళ్ళిపోయి ఫైనల్గా 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన మోటార్, రియల్ టైమ్ రేంజ్లు, దానికి సంబంధించిన అన్ని గురించి మాట్లాడదాం. డ్రైవ్ మోడ్స్ ముందుగా బేస్ మోడల్ వచ్చే లో రేంజ్ బ్యాటరీ గురించి మాట్లాడదాము. 19.2 kW బ్యాటరీ వస్తుంది. దాని రేంజ్ కంపెనీ చెప్తుంది 223 km చెప్తున్నారు. రియల్ వరల్డ్లో కొంచెం తగ్గుతుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. 45 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది దీంట్లో. బేస్ మోడల్లో 61 bhp పవర్ తీస్తుంది, 110 Nm టార్క్ తీస్తుంది విత్ సింగిల్ రేషియో గేర్ బాక్స్తో. ఇది బేస్ మోడల్. 2 డ్రైవ్ మోడ్, సిటీ అండ్ స్పోర్ట్ ఉన్నాయి. టాప్ మోడల్లో అయితే 24 kW బ్యాటరీ ఆప్షన్ ఉంది. బ్యాటరీ సైజ్ పెరిగింది కాబట్టి రేంజ్ కూడా 293 కంపెనీ చెప్తుంది. రియల్ వరల్డ్లో మళ్ళీ తగ్గుతుంది. 55 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్. ఇక్కడ మోటార్ సైజ్ కూడా పెరిగింది కాబట్టి 75 bhp పవర్ అవుతుంది, 114 Nm టార్క్ అవుతుంది. 4 లెవెల్ రీజనరేటివ్ బ్రేకింగ్, CCS2 పోర్ట్ ఉంటుంది. 2 డ్రైవ్ మోడ్, సిటీ అండ్ స్పోర్ట్ అనేవి టాప్ మోడల్ అయితే వస్తాయి. 0 to 60 5.7 సెకండ్స్లో టాప్ మోడల్ అయితే రీచ్ అవుతుంది. కాంపిటీషన్ మార్కెట్లో 2 బండ్లు ఉన్నాయి. ఒకటి సిట్రియాన్ C3e ప్రాపర్ కాంపిటీషన్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి MG వాళ్ళ కామెట్ EV అయితే వస్తుంది. ఈ 2 కూడా సైజులో కానీ ప్రైస్లో కానీ కంపేర్ చేస్తున్నాం మనం. ఇంకా న్యూ టాటా EV వెహికల్స్ యొక్క బెనిఫిట్స్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అవన్నీ చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైతే కొంటున్నారో ఎలక్ట్రిక్ వెహికల్స్ టాటా వాళ్ళే, వాళ్ళ 2 lakhs మైల్ స్టోన్ రీచ్ అయినందుకు 50,000 ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నారు. మీ పాత కార్ ఇస్తే కొత్త కార్కి 50,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. 100% ఆన్ రోడ్ ఫైనాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీరు కర్వ్ ఇంకా నెక్సాన్ ఎగ్జిస్టింగ్ EV కస్టమర్స్ అయితే మీకు బెనిఫిట్స్ ఏంటంటే 6 months ఫ్రీ ఛార్జింగ్ ఇస్తున్నారు అండ్ 7.2 kW AC ఛార్జర్ ఫ్రీ ఉంది అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ కార్ కస్టమర్ అయితే ఒకవేళ టియాగో కొందాం అనుకుంటే మీకు ఇవన్నీ ఫ్రీ వస్తాయి. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్. 2025 టాటా టియాగో EV న్యూ అప్డేటెడ్ వర్షన్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేస్తారు నాకు తెలుసు. ఈ కార్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కొందాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేస్తే స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్, హోమ్ డెలివరీస్ లాంటి ప్లాన్ కూడా చేయొచ్చు మన ఛానల్ పేరు చెప్తే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేస్తుండండి. అలాగే రైడ్ చేసే వాళ్ళందరూ హెల్మెట్స్ వేర్ చేయండి, డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మరి. నేను మీ బైకర్స్ బాయ్ సనీ.